And here Ezra has come to Jerusalem. మరి ఇక్కడ ఎజ్రా యెరూషలేముకు వచ్చాడు. And he's finding a problem here. మరి ఇక్కడ ఆయన ఒక సమస్యను కనుగొంటున్నాడు. What is the problem with these people? ఈ జనుల యొక్క సమస్య ఏమిటి? Now we have seen many types and shadows. మనం చాలా రకములైన సాదృశ్యాలు మరియు ఛాయలు చూసాము. Today we are going to see another type. ఈ రోజు మరొక సాదృశ్యాన్ని మనం చూడబోతున్నాం. We are going to see another picture in the message. వర్తమానంలోనే మరొక దృశ్యాన్ని మనం చూడబోతున్నాం. Ezra has returned to Jerusalem. మరి ఎజ్రా తిరిగి యెరూషలేములోనికి వచ్చున్నాడు. And when he came to Jerusalem, మరి ఆయన యెరూషలేముకు వచ్చినప్పుడు he finds there is a problem there in the people. మరి ఆయన కనుగొన్నాడు అదేంటిదంటే ప్రజలలో ఒక సమస్య ఉన్నది అని. My precious brother and sister, నా ప్రశస్తమైన సోదరి సోదరుడా, who are these people? ఈ జనులు ఎవరు? They were those who have come out of Babylon. ఆ జనులు ఎవరంటే వారు బబులోను నుండి బయటికి వచ్చిన వారు. Now we are seeing another picture today. ఈ రోజు మరొక దృశ్యాన్ని మనం చూడబోతున్నాం. They who had been in the bondage, ఎవరైతే ఆ చెరలో ఉండేనో, had heard a voice, వారు స్వరమును విన్నారు. come out of Babylon. బబులోను నుండి బయటికి రండి అని పిలిచాడు. And they had come out of Babylon. మరి బబులోను నుండి వాళ్ళు బయటికి వచ్చారు. And come back to Jerusalem. మరి వాళ్ళు తిరిగి యెరూషలేముకు వచ్చారు. To rebuild the temple of God. దేవుని యొక్క మందిరాన్ని మరలా తిరిగి కట్టడానికి. And these people, మరి ఈ జనులు who had come out, ఎవరైతే బయటికి వచ్చారో, now what are we today? ఈ రోజు మనం ఏమై ఉన్నాం? After 7 decades, 7 దశాబ్దాల తర్వాత, after being in bondage of Babylon, బబులోనులో మనము బానిసలుగా ఉన్న తర్వాత, being in those denominations, ఆ సంఘ శాఖలలో ఉన్న తర్వాత, we today heard a voice, ఈ రోజు మనం ఒక స్వరమును విన్నాము. come out of Babylon. బబులోను నుండి బయటికి రండి. And by the grace of God we came out. దేవుని కృప ద్వారా మనం బయటికి వచ్చాం. Is that the picture? అదేనా ఈ దృశ్యం? We are seeing another picture today. ఈ రోజు మరొక దృశ్యాన్ని చూడబోతున్నాం. But these people, కానీ ఈ జనులు who had come out of Babylon, బబులోను నుండి ఎవరైతే బయటికి వచ్చారో, when Ezra visits them, మరి ఎజ్రా వారిని దర్శించినప్పుడు, he finds a slight problem. It's not a slight, it's a big problem there. ఆయన ఒక సులువైన ఒక సమస్యను కనుగొన్నాడు. అది సులువైనది కాదు, చాలా పెద్ద సమస్యను కనుగొన్నాడు. And what is the problem? ఆ సమస్య ఏంటి? The problem is this. మరి సమస్య ఇది, they had married strange wives. వారు వేరే అన్యులైన వారిని వివాహం చేసుకున్నారు. They had gone outside to get married. వివాహం చేసుకోవడానికి వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. And based on this, Brother Branham gave some comments. మరి దీనిపైన ఆధారపడి సోదరు బ్రహ్నాం గారు కొన్ని వ్యాఖ్యానాలు చేశాడు. Listen to this carefully because I am preaching a subject today. దీన్ని జాగ్రత్తగా వినండి, ఎందుకంటే నేను ఒక వర్తమానము ఒక అంశమును మీకు బోధిస్తున్నాను. God protecting his bloodline. దేవుడు తన యొక్క రక్తపు రేఖను కాపాడుతా ఉన్నాడు ఆయన. I repeat the title. నేను మరలా తిరిగి చెప్తున్న అంశం పేరు చెప్తున్నా వినండి. God protecting his bloodline. దేవుడు తన రక్తరేఖను కాపాడుచున్నాడు. Now I'm going to read what the prophet said. మరి ప్రవక్త ఏం చెప్పాడో దాన్ని నేను ఇప్పుడు చదవబోతున్నాను. In paragraph 12 of Blushing Prophet he says, మరి ఈ యొక్క ముఖమెర్రబరుచిన ప్రవక్త అనే వర్తమానములో పారాగ్రాఫ్ 12 లో చెప్పాడు. Now Israel was a chosen, elected, selected people. మరి ఇశ్రాయేలు ఎన్నుకోబడిన వారు, ఏర్పరచబడిన ప్రజలై ఉన్నారు. That God had chose Israel for one specific purpose. మరి దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కొరకై ఇశ్రాయేలులను ఆయన ఎన్నుకున్నాడు. That the blood of Israel should be the cleanest blood stream. మరి ఆ యొక్క ఇశ్రాయేలు యొక్క రక్తము అది ఎల్లప్పుడూ శుద్ధిగా ఉండాల్సిన రక్తపు రేఖ అయి ఉన్నది. For out of that lineage was going to come the Messiah himself. ఎందుకంటే ఆ రక్తపు రేఖలో నుండే, ఆ వంశవళిలో నుండే మెస్సయ్య స్వయంగా రాబోతున్నాడు. I'm jumping to para 16. 16వ పారాగ్రాఫ్ లోనికి నేను వెళ్తున్నాను. If you are reading it in your table or whatever, and if you can hear it, you can hear it. మరి మీరు దాన్ని చదివితే, ఒకవేళ మీరు దాన్ని మీరు టేబుల్లోనో ఇంకేదైనా చదివితే చదవచ్చు. మరి మీరు వినాలనుకుంటే నేరుగా కూడా వినండి. Now we find paragraph 16. మరి 16వ పారాగ్రాఫ్ లో Now we find that Israel was not to mix marriage.
మరి మనం ఇక్కడ కనుగొన్నాము ఇశ్రాయేలులు మిశ్రమమైన వివాహములు చేసుకోవడానికి వీల్లేదు. Their marriage was to be among one another. మరి వివాహం అనేది వారి మధ్యలోనే ఒకరితో ఒకరికి వారి మధ్యలోనే జరగవలసి ఉన్నది. No Israelite to ever marry a Gentile. మరి ఒక ఇశ్రాయేలుడు తను ఎన్నడూ కూడా ఒక అన్యుణ్ణి వివాహం చేసుకోవడానికి వీల్లేదు. But was to keep their blood stream clean. ఎందుకంటే ఆ రక్తపు రేఖను వారు శుభ్రముగా ఉంచవలసి ఉన్నది. And even till this day, మరి ఈ రోజు ఈ దినం వరకు కూడా I believe the Jewish blood stream is the cleanest blood stream on the face of the earth today. మరి నేను నమ్ముతున్నాను ఈ యూదుల యొక్క రక్తపు రేఖనే శుభ్రమైన రక్తరేఖ ఉన్నది. నేను Is the Jew. అది యూదులు. They are still looking for that Messiah. వారు ఇంకా నా మెస్సయా కొరకు ఎదురు చూస్తున్నారు. But we know that he has already come. అయితే మనకు తెలుసానా ఇదివరకే వచ్చున్నాడని. And their eyes were blinded. వారి యొక్క కనులు గుడ్డితనం చేయబడినవి. That we could have a chance of repentance through Christ. దాని ద్వారా మనకు క్రీస్తు ద్వారా పశ్చాత్తాపపడడానికి మనకు అవకాశం దొరికింది. Out of all the families on earth, మరి భూమిపై ఉన్న కుటుంబాలన్నిటిలో God had chose the Jewish stream. మరి దేవుడు యూదుల యొక్క రక్తరేఖను ఆయన ఎన్నుకున్నాడు. And it began from Abraham. మరి అది అబ్రాహాము దగ్గర నుండి మొదలైనది. He is the father. ఆయనే తండ్రి. He is the patriarch. ఆయనే మూల పురుషుడు. And through Abraham, God is bringing a bloodline. మరి అబ్రాహాము ద్వారా దేవుడు ఆ రక్తరేఖను తీసుకొస్తున్నాడు. And it had to remain pure. మరి అది శుభ్రముగా ఉండవలసినగా ఉన్నది. What is the reason of this purity? మరి ఈ శుభ్రముగా ఉండడానికి పవిత్రంగా ఉండడానికి కారణం ఏంటిది? Because through that bloodline, ఎందుకంటే ఆ రక్తరేఖ ద్వారా Christ would come. క్రీస్తు వస్తున్నాడు. Now you who are in the message, మరి నువ్వు నేను వర్తమానంలో ఉన్న వాళ్ళు, Paul said, పౌలు గారు చెప్పారు, who is Israelite? Who is Israel? ఎవరు ఇశ్రాయేలులు? And he said, it's not children of flesh. శరీర మూలముగా పుట్టిన వాళ్ళు కాదు అన్నాడు. But it's the children of promise. కానీ వాగ్దాన మూలముగా పుట్టిన వారు అని చెప్పాడు. There is a chosen generation even today. ఈ రోజు కూడా ఒక ఎన్నుకోబడిన తరం ఉన్నది. There is a real Israel today. ఈ రోజు ఒక నిజమైన ఇశ్రాయేలుడు ఉన్నాడు. We are not talking on Methodist, Baptist, Presbyterian, Pentecostals. మనము మెథడిస్ట్, బాప్టిస్ట్, ప్రెస్బిటేరియన్, పెంతెకోస్తల గురించి మాట్లాడతలేము. They denominated, they died. వారు సంఘశాఖగా మారారు, వాళ్ళు చచ్చిపోయారు. But there is a chosen generation. కానీ ఒక ఎన్నుకోబడిన తరం ఉన్నది. There is a chosen people. ఒక ఎన్నుకోబడిన ప్రజలు ఉన్నారు. And I want to tell you, మరి నేను మీకు చెప్పకోరుతున్నాను, that chosen generation has one purpose. అయితే ఆ ఎన్నుకోబడిన జనాంగమునకు ఒకే ఒక ఉద్దేశం ఉన్నది. Oh God, if I can show it to you today. ఓ దేవాది ఈ రోజు కనుక మీకు నేను చూపించగలిగితే, that Jewish bloodline was kept pure. మరి ఆ యొక్క యూదుల యొక్క రక్తరేఖ అది పవిత్రంగా పెట్టబడినది, ఉంచబడినది. Because through that bloodline the first coming would take place. ఎందుకంటే ఆ యొక్క రక్తకణము ద్వారా ఆ రక్తరేఖ ద్వారా మొదటి రాకడ జరగబోతున్నది. In a similar way, అదే విధానములో in the Gentiles, మరి ఇప్పుడు అన్యజనులలో there has to be a bloodline. ఇప్పుడు కూడా ఒక రక్తరేఖ ఉండవలసి ఉన్నది. All the way from Pentecost till the last day. yes, పెంతెకోస్తు దగ్గర నుండి మొదలుకొని చివరి దినాల వరకు. And that bloodline had to keep itself pure. మరి ఆ రక్తరేఖ తనకు తాను పవిత్రంగా ఉంచుకోవలసి ఉన్నది. Because through that bloodline, ఎందుకంటే ఆ రక్తరేఖ ద్వారా will come the second coming. రెండవ రాకడ వస్తుంది. That bloodline is preparing for the second coming. ఆ రక్తరేఖ ఇప్పుడు రెండవ రాకడను సిద్ధపరుస్తున్నది. Christ will come through that. మరి క్రీస్తు దాని ద్వారా వస్తాడు. And I want to show you today, మరి ఈ రోజు నేను మీకు చూపించగోరుతున్నా, they were not to mix marriage. వారు మిశ్రమమైన వివాహం చేయడానికి వీల్లేదు. Israel was to marry Israel. ఇశ్రాయేలు మాత్రమే వివాహం చేసుకోవాలి. In our context, మన యొక్క అంశంలో, who is Israel? ఇశ్రాయేలు ఎవరు? Israel is that person who has received the baptism of Holy Ghost. ఇశ్రాయేలు ఆ వ్యక్తి అయి ఉన్నాడు ఎవరైతే పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్నారో. And what is the evidence of that? మరి దానికి నిరూపణ ఏంటిది? సాక్ష్యం ఏంటిది? Receiving and manifesting the word for the age.
ఈ కాలం యొక్క వాక్యమును పొందుకొని దాన్ని ప్రత్యక్షపరచుటై ఉన్నది. Only that boy and girl should get married. కేవలం వాళ్ళు ఆ అమ్మాయి ఆ అబ్బాయి మాత్రమే వివాహం చేసుకోవాలా? Can you understand that? అది మీకు అర్థమవుతా ఉన్నదా? We are not supposed to mix marriage. మనము వివాహము మిశ్రమమైన వివాహము చేయడానికి వీల్లేదు. That's why ఆ కారణమును బట్టే I don't preach those marriages. ఆ వివాహాలను నేను ప్రసంగించిన ఆ వివాహాలకు హాజరయ్యి నేను ప్రసంగించాను. I don't preside over those marriages. ఆ వివాహములకు నేను నా యొక్క సమ్మతిని తెలియజేయను నేను. You mean, brother, it has happened in your church? మరి సోదరుడా, మీ ఉద్దేశం అది మీ సంఘంలో జరుగుతున్నదా? Yes. అవును, జరుగుతాయి. There were some parents కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారు. and they searched a boy outside the message. మరి వర్తమానము బయట వాళ్ళ అబ్బాయిని వెతుకుతారు. I said, I'm not coming. అప్పుడు నేను రావట్లేదు ఆ వివాహానికి. And neither will my church participate మరి in your నా marriage. సంఘము కూడా నీ వివాహానికి హాజరు కాదు. We will not do that. మేము అది చేయం మేము. Because according to the message, కారణము వర్తమానం ప్రకారముగా a message believer marries a message believer. మరి ఒక వర్తమాన విశ్వాసి మరొక వర్తమాన విశ్వాసిని మాత్రమే వివాహము చేసుకోవాలి. Can we say amen? దాని మీరు ఆమేనని చెప్పగలరా? And there is a way. మరి ఒక మార్గం ఉన్నది. Like Ruth is a Moabite. మరి రూతు ఎలాగైతే మోయాబురాలై ఉన్నదో, She didn't marry Boaz first. ఆమె మొదటిగా బోయాజును వివాహం చేసుకోలేదు. ఆమె First she accepted God first. ఆమె మొట్టమొదటిగా దేవుని అంగీకరించింది. Your God is my God. నీ దేవుడే నా దేవుడు. Then God opened a way for her. అప్పుడు దేవుడు ఆమెకు ఒక మార్గాన్ని తెరిచాడు. That she married Boaz. దాని ద్వారా ఆమె బోయాజును వివాహం చేసుకోవడానికి. Like Rahab. అది రాహాబు వలె. She didn't marry Salmon first. సల్మానును ఆమె మొట్టమొదటిగా వివాహం చేసుకోలేదండి. She applied the token first. మొదటిగా ఆమె ఆ యొక్క గుర్తును ఆపాదించింది. ఆమె Listen carefully. జాగ్రత్తగా వినండి. And that's where I tell my people. అక్కడే నా ప్రజలకు చెప్తా నేను. They see a boy. మీరు ఒక అబ్బాయిని చూసారా? They see a girl. నువ్వు ఒక అమ్మాయిని చూసావా? Who's maybe in denomination or somewhere. మరి ఎక్కడో సంఘ శాఖలో ఎక్కడో. Oh, he's a believer. అతని విశ్వాసం అండి. He's a believer. అతని విశ్వాస. He comes and sits in the church. అతను వచ్చి సంఘంలో కూర్చుంటాడు. For the sake of marriage. పెళ్లి కోసం వచ్చి సంఘంలో కూర్చుంటాడు. Listen carefully. జాగ్రత్త వినండి. For the sake of marriage, he starts attending this church. Exactly. వివాహము కొరకు తాను ఈ సంఘానికి వచ్చి హాజరవడం మొదలు పెడతాడు. Now that is not conversion. అది మార్పు చెందుట కాదు. అది మార్పు చెందుట కాదు. God has to work in that boy's life or in that girl's life. దేవుడు ఆ అబ్బాయి యొక్క జీవితంలో పని చేయవలను, లేదా ఆ అమ్మాయి యొక్క జీవితంలో పని చేయవలను. I think you understanding this. ఇది మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. But for the sake of marriage. కానీ వివాహము కొరకు. Okay, I'll take baptism. సరే, నేను బాప్తిస్మం పొందుతా. I'll take baptism. నేను బాప్తిస్మం పొందుతా. In some cases, కొన్ని విషయాలకు కొన్ని కేసెస్కి వచ్చినప్పుడు the girl says, ఆ అమ్మాయి చెప్తుంది, we'll marry. మేము వివాహం చేసుకుంటా. Later I'll take baptism. తర్వాత నేను బాప్తిస్మం పొందుకుంటా. I'll accept your message. నేను మీ వర్తమానాన్ని అంగీకరిస్తా. Let's marry first. మొదటిగా మనం వివాహం చేసుకుందాం. Listen, according to the message, వినండి, వర్తమానం ప్రకారముగా both the boy and girl should be Israelites. yes, ఇద్దరు అబ్బాయి అమ్మాయిలు వాళ్ళిద్దరు కూడా ఇజ్రాయేలులై ఉండాలి. Listen carefully. జాగ్రత్తగా వినండి. When Christ married a Gentile bride, మరి క్రీస్తు ఒక అన్యురాలైన స్త్రీని వివాహం చేసుకున్నప్పుడు, it first accepted Christ and received the Holy Ghost. మొదటిగా అన్యురాలుగా వచ్చిన ఆమె ముందు క్రీస్తును అంగీకరించి ఆ పరిశుద్ధాత్మతో ఆమె నింపబడినది. పరిశుద్ధాత్మను ఆమె పొందుకున్నది. Then the marriage took place. ఆ తర్వాత వివాహం జరిగినది. Why are these things important? ఎందుకు ఈ విషయాలు చాలా ప్రాముఖ్యమై ఉన్నది? You don't know it, brother. అది నీకు తెలియదు సోదరుడా. We are a separate bloodline. మన ఒక ప్రత్యేకమైన రక్తరేఖ ఉన్నాము.